బెజవాడ దుర్గమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ రోజు అమ్మవారు తన విజయరూపమైన దుర్గగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గాసురుణ్ణి వధించిన ఉగ్ర దుర్గగానే అమ్మవారు సార్థుల వాహనం ఎక్కి త్రిశూలం చేతిపట్టి ఉన్నారు. అమ్మవారిని చూసేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలు కట్టారు. బెజవాడ ఆలయంలో ప్రస్తుతం పరిస్థితిని మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో దేవీ శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతూ ఉన్నాయి. గత 6 రోజులుగా దుర్గమ్మ అమ్మవారు వివిధ రూపాలు దర్శించారు. ఈ రోజున 7వ రోజు దుర్గా అష్టమి. ఈ రోజు అష్టమి రోజున అమ్మవారు తన నిజ రూపంలో భక్తులు దర్శనిస్తూ ఉన్నారు. దుర్గా అష్టమి రోజున అమ్మవారు దుర్గా స్వరూపం అంటే ఉగ్ర దుర్గగా శార్దూల వాహనం ఎక్కి అమ్మవారు భక్తులు దర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారు దుర్గమాసురుడు అనేటువంటి ఒక క్రూర రాక్షసుని వధించినటువంటి రోజుగా ఈ రోజుకి పురాణాల్లో ఒక ప్రత్యేక ప్రసక్తి ఉంది. అందుకని అమ్మవారు 7వ రోజున అష్టమి రోజున దుర్గమ్మ వారి రూపంలో అంటే తన నిజ రూపంలో భక్తులు దర్శనమిచ్చి చేస్తూ ఉంటారు. అమ్మవారిని అంటే దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా దర్శనం మాత్రం చేత తమ సర్వ పాపాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఆ మేరకు దాదాపు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. నిన్న దుర్గమ్మవారిని దర్శించినటువంటి లలిత త్రిపుర రూపంలో అమ్మవారిని దర్శించిన భక్తులంతా కూడా కొంతమంది కూడా ఈ రోజు రాత్రికి ఉండి ప్రత్యేకంగా మళ్ళీ అమ్మవారిని దుర్గ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని కూడా దర్శించేందుకు ప్రత్యేకంగా క్యూలు కట్టారు. తెల్లవారుజాము నుంచి క్యూలు వస్తూ ఉన్నాయి. దాదాపుగా 3 గంటల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి ఆలయంలోకి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. దుర్గమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవడం ద్వారా దుర్గమ్మ అమ్మవారిని దర్శించిన భక్తులు తెల్లవారుజామున క్యూలు కడతా ఉన్నారు. భారీగా క్యూలు కట్టారు. తెల్లవారుజాము నుంచి కూడా అమ్మవారి దర్శనం కోసం పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసుకుని వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇది బెజవాడ దుర్గమ్మ ఆలయంలో పరిస్థితి.